హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా 2 డీఏలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన 2 డీఏలను వెంటనే ప్రకటించాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు శాసనమండలి వేదికగా గళం విప్పారు. శాసనమండలిలో జరిగిన స్పెషల్ మెన్షన్స్ సందర్భంగా ఆయన ఈ కీలక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన వరుస ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 2 డీఏలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం అందులో కేవలం ఒక డీఏను మాత్రమే విడుదల చేసి, రెండో డీఏను 6 నెలల తర్వాత అంటే డిసెంబర్ నాటికి ఇస్తామని గడువు విధించింది. కానీ ఇప్పుడు డిసెంబర్ గడిచి జనవరి నెల 2026 కూడా రావడంతో ఆ రెండో డీఏ ఊసే లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే జనవరి నెల రావడంతో మరో కొత్త డీఏ కూడా తోడైంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మొత్తం 5 డీఏలు బకాయిలుగా మిగిలిపోయాయి. సో, అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో, జీవన ప్రమాణాల వ్యయంతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ డీఏల చెల్లింపనేది కేవలం ఒక ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక హక్కు అని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా తక్షణమే కనీసం 2 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సంక్రాంతి పండుగలోపు ఈ ప్రకటన వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండుతాయని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగులు మరో అత్యంత కీలకమైన విషయాన్ని కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం కేవలం డీఏ విడుదలతోనే సరిపెడితే అత్యంత ప్రధానమైనటువంటి పీఆర్సీ మరియు మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంటే పీఆర్సీ ప్రక్రియను మళ్ళీ రాబోయే వేసవి కాలం వరకు వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ వేసవి కాలంలో పీఆర్సీ నివేదిక సమర్పించినా అది పూర్తి స్థాయిలో చర్చల దశ దాటుకొని అమల్లోకి రావడానికి మళ్ళీ దసరా పండుగ వరకు వేచి చూడవలసి వస్తుంది. కేవలం కాబట్టి డీఏల మీదే మాత్రమే కాకుండా కొత్త పీఆర్సీ అమలుపై కూడా ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అని దీనిపై ఉద్యోగ సంఘాల నాయకత్వం కూడా ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని సామాన్య ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. కేవలం తాత్కాలికంగా ఇచ్చే డీఏల వల్ల వచ్చే ఊరట కంటే శాశ్వత ఆర్థిక ప్రయోజనం చేకూరాలంటే పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయడమే సరైన మార్గమని వారు భావిస్తున్నారు. బకాయి ఉన్న అన్ని డీఏలతో పాటు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి అని, అప్పుడే ఉద్యోగ వర్గాల్లో ఉన్న అసమ్మతి తొలగిపోతుందని నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు.